ఈరోజు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాటం నరసింహ యాదవ్ గారు బీసీల హక్కుల గురించి, బీసీలో జరుగుతున్న అన్యాయం గురించి ఆయన మాటల్లో విందాం రండి. సామాజిక తెలంగాణ అనే నినాదము ప్రతి ప్రభుత్వం కూడా చేసింది. సామాజిక తెలంగాణ అనంటే బీసీలకు ఇతర కులాలన్నింటినీ కలిపి తగు న్యాయం చేయాలన్న ఒక సదుద్దేశం. కానీ సామాజిక తెలంగాణ పేరుతోటి 51% 51.85% అంటే దాదాపు 52% ఉన్న బీసీలకు ఏ ప్రభుత్వం కూడా తగిన న్యాయము చేయలేదు. వాళ్లకు వాళ్ళ అభివృద్ధికి కావలసిన సహాయ సహకారాలు కూడా అందించడము లేదు. తరతరాలుగా బీసీలు అణచివేతకు గురవుతూనే ఉన్నారు. కానీ ఒక అదృష్టం ఏంటంటే బీసీలలో ఉన్న చైతన్యంతో వాళ్ళు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తూనే ఉన్నారు. దానికి కావాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ కొంతమంది అగ్రకుల నాయకులు మాత్రము బీసీలు రాజ్యాధికారానికి పనికిరారు, బీసీలు కేవలం నామినేటెడ్ పోస్టులకు మాత్రమే పనికొస్తారు, రాజ్యాలు ఏలాలంటే రెడ్లు కానీ వెలమలు కానీ మాత్రమే చేయగలరు, బీసీలకు ఆ హక్కు లేదు అని కొంతమంది అగ్రనాయకులు అహంకారంతో మాట్లాడడము జరిగింది. అయితే బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా కావలసిన అంటే బీసీలకు కావలసిన రాజ్యాంగబద్ధమైన హక్కులను కల్పించడం లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ ఉల్లంఘన మాత్రమే. కాబట్టి రాజ్యాంగ ఉల్లంఘన చేసిన ఈ ప్రభుత్వాలను వాళ్ళ మీద న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని నేను బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్రం తరఫున డిమాండ్ చేస్తున్నా. తర్వాత బీసీలకు ఈ మధ్యకాలంలో కామారెడ్డి డిక్లరేషన్కు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆయన కొన్ని సమస్యలను బీసీలకు మేము సమాధానం చెప్తాము, సమస్యలను సాల్వ్ చేస్తామని ప్రకటించడం జరిగింది. బీసీలకు 27% రిజర్వేషన్ ఉన్నప్పటికీ అది సరిపోవటం లేదు. కాబట్టి మేము దాన్ని 42% పెంచుతామని రాహుల్ గాంధీ ఆ డిక్లరేషన్లో పేర్కొనడము జరిగింది. కానీ ఇది చెప్పి దాదాపు 4 నెలలు గడిచిపోయినా దాని మీద ఎటువంటి చర్యలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టడము లేదు. కులగణనలో ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. కులగణన పేరు మీద బీసీలను 52% ఉన్న బీసీలు, గత ప్రభుత్వాలు 52% బీసీలు ఉన్నారని ప్రకటించినప్పటికీ ఇప్పటి ప్రభుత్వము దాన్ని 46% కుదించింది. ఇది బీసీల మీద జరుగుతున్న భయంకరమైన కుట్రగా నేను భావిస్తున్నాను. ఈ బీసీలందరూ ఏకమై దీని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అన్ని కుల సంఘాలు ఖండిస్తున్నాయి, అన్ని బీసీ సంఘాలు ఖండిస్తున్నాయి. అయితే ప్రభుత్వము కావాలనే ఉద్దేశంతో బీసీలకు 46% కుదించి 10% ముస్లింలకు పెంచడం జరిగింది. ఇది స్పష్టంగా ఏం కనిపిస్తుందంటే ఓటు బ్యాంకు రాజకీయం మాత్రమే. ముస్లిం ఓట్లను ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళ యొక్క శాతము 10% పెంచారు. అసలు ముస్లింలు బీసీలు ఎట్లయితారు? రాజ్యాంగములో ముస్లింలు బీసీలని రాసి ఎక్కడ లేదు. బీసీలు అనేవాళ్ళు కేవలం హిందువులు మాత్రమే బీసీలుగా పరిగణించబడ్డరు. మరి అట్లాంటప్పుడు బీసీలలో మళ్ళీ ముస్లింలను తెచ్చి రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ప్రకటిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాన్ని 10%కు రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. అది కూడా బీసీలకు జరుగుతున్న తీవ్రమైన అన్యాయంగా మేము పరిగణిస్తున్నాము. ఆ తర్వాత రాజ్యాధికారం కోసం బీసీలు రాజ్యాధికారం కోసము తపన పడుతున్నారు.
ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీలు కూడా రాజ్యాధికారానికి దగ్గరగా ఉండాలని కోరుతున్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వాలు ఏవి కూడా బీసీలను రాజ్యాధికారానికి దగ్గరగా తీసుకురావాలనే యోచన వాళ్లకు లేదు. కాబట్టి నిరుద్యోగ బీసీ యువతను కూడా వాళ్ళు పట్టించుకోవటం లేదు. అసలు బీసీల సమస్యల మీద 1953లో జనవరి 29వ తారీఖు నాడు కాకా కలేల్కర్ కమిటీ బీసీల అభివృద్ధి కోసం సూచనలు ఇవ్వాల్సిందిగా వారిని నియమించడం జరిగింది. కాకా కలేల్కర్ 2 సంవత్సరాలు సుదీర్ఘ కష్టంతో ఆయన ఎన్నో బీసీ సమస్యలను ప్రస్తావిస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారం కూడా సూచిస్తూ అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారికి ఆ కమిటీ నివేదికను ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే నెహ్రూ అస్సలు పట్టించుకోకుండా బీసీలకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూనే వస్తుంది. నెహ్రూ నుంచి మొదలు పెట్టుకుని వాళ్ళ రేవంత్ రెడ్డి వరకు కూడా. అయితే ఆ కాకా కలేల్కర్ నివేదికను బుట్టదాఖలు చేసింది. ఆ తర్వాత విపి సింగ్ ప్రభుత్వం 1980లో బిపి మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బిపి మండల్ కూడా దేశమంతటా పర్యటించి దాదాపు 42 సమస్యలను ఆయన మెయిన్ సమస్యలను కనుగొని ఆ సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తూ విపి సింగ్ గారికి నివేదికని అందజేయడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే ఆ నివేదిక అందజేసే సమయానికి విపి సింగ్ ప్రభుత్వం పడిపోయింది. తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఆ నివేదికను బుట్టదాఖలు చేయడం జరిగింది. దాంట్లో ఒకే ఒక్క అంశాన్ని బయటపెట్టిన అది రిజర్వేషన్. ఇందిరాగాంధీ ఏమన్నదంటే బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించాలని బిపి మండల్ గారు ప్రతిపాదించారు కాబట్టి 27% మేము ఇస్తున్నాము అని అన్నారు. మరి మనం సంతోషపడాలనా? కాదు. ఎందుకు? మనం ఉన్నది 52% బీసీలము. 52-53% ఉన్న బీసీలకు 23% ఇస్తే 4% ఉన్న రెడ్లకు రాజ్యాధికారాన్ని అప్పచెప్తారా మీరు? సమాజంలో ముస్లింల యొక్క పాపులేషన్ వాళ్ళది 10-11% లేరు. 10% ఉన్న ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తారట. కానీ 52% ఉన్న బీసీలకు 23% రిజర్వేషన్ ఇస్తారట. దాన్ని ఇంకా అడగదొక్కే ప్రయత్నము ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఏం ప్రకటిస్తుందంటే ఎస్సీలకు 20%, ఎస్టీలకు 6%, 6-8, బీసీలకట 22-7-8. 27% ఎప్పుడో 1953లో ప్రకటించారు. 1980 దాకా దాన్ని తీసుకొచ్చారు. 1980లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటించారు. ఇవాళ రేవంత్ ప్రభుత్వం ఏమంటది? బీసీలకు 22% ఇస్తుందట రిజర్వేషన్. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలను అణగదొక్కాలి, బీసీలకు ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా సమాజంలో చేయాలి అనే ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇవాళ బీసీల మీద అందరూ కూడా అగ్రకులాలు కూడా కన్నీరు గారుస్తారు, ముసలి కన్నీరు గారుస్తారు. మొదట మన కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు ఎమ్మెల్సీ, ఆమె ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసి బీసీలకు అన్యాయం జరుగుతుంది, కులగణన చేపట్టాలి, బీసీల శాతం ఎంతో తేల్చాలి, లేదంటే మేము సంగ్రామం చేస్తాము, బీసీలకు అన్యాయం చేస్తే మేము ఊరుకోము అని ఆమె ప్రకటించింది. అమ్మ, 10 సంవత్సరాలు నీ తండ్రి పరిపాలన చేసిండు, 5 సంవత్సరాలు నువ్వు ఎంపీగా ఉన్నావు. మరి అప్పుడు బీసీల సమస్య గురించి నువ్వు ఎందుకు పట్టించుకోలే? నిరుద్యోగ యువతకు ఎటువంటి సహాయం అందించలేదు. వాళ్ళకి ఎటువంటి నిరుద్యోగ యువత, చదువుకున్న యువతకు ఒక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయలే. వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నిరుద్యోగ భృతి అందలేదు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కానీ కార్పొరేషన్లో నిధులు లేకుండా చేసిండ్రు మీ ప్రభుత్వం.
తర్వాత సప్లాన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఆ సప్లాన్ యాక్ట్ ప్రకారము ప్రతి సంవత్సరం 25,000 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలి బీసీలకు, అది ఇవ్వలేదు. మరి అప్పుడు మీరు ఏం చేసిరమ్మా? అదే విషయాన్ని కేటీఆర్ కూడా అదే అంటుండు, కులగణన చేయాలి లేకుంటే మేము పోరాటం చేస్తామని. నేను అదే ప్రశ్న అడుగుతున్నా, కవితను అడిగిన ప్రశ్నే కేటీఆర్ని కూడా అడుగుతున్నా. నువ్వు మంత్రిగా ఉన్నావు, మీ నాన్న సీఎంగా ఉన్నాడు, మీ చెల్లె ఎంపీగా ఉన్నది, మీ బావ మంత్రిగా ఉన్నాడు. మరి బీసీలకు అప్పుడు న్యాయం చేయకుండా ఇవాళ ప్రభుత్వం నుంచి దిగిపోగానే, గద్దె దిగిపోగానే ఇవాళ మీరు బీసీలు గుర్తొచ్చిండ్రా? ఇది నేను వాళ్ళను ప్రశ్నిస్తున్నా. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఎట్లయితే బీసీ సప్లాన్, ఎస్సీలకు ఎస్టీలకు సప్లాన్ యాక్ట్ ఉన్నది, ఉప ప్రణాళిక. అంటే దానివల్ల ప్రతి సంవత్సరం 25,000 కోట్లు వాళ్ళ అభివృద్ధికి కేటాయించాలి. అది బహుశా రాహుల్ గాంధీకి కూడా తెలిసినట్టుంది. ఉప ప్రణాళిక సాధ్యం కాదు, 25,000 కోట్లు ఇవ్వడానికి సాధ్యం కాదు. కానీ మేమేం చేస్తాం, బీబీసీ సంక్షేమానికి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తానండి. 25,000 కోట్లు ఏమో సప్లాన్ యాక్ట్ ప్రకారం వస్తుంది, అది వీలు కాదు. కానీ మేము 20,000 కోట్లు బీసీ సంక్షేమానికి ఇస్తామని చెప్పాడు. 20,000 కోట్లు సంక్షేమానికి ఇస్తా అన్నావు, 42% రిజర్వేషన్ ప్రకటిస్తా అన్నావు, శిక్షణా కేంద్రాలు పెడతా అన్నావు. ఇవన్నీ కూడా గాలి మాటలై ఇవాళ బీసీలకు ఎటువంటి సహాయ సహకారాలు అందడము లేదు. 2014లో బీసీలు 1,85,00,000 మంది ఉన్నారు. అయితే అది పెరగాలి కదని 1,85,00,000 ఇవాళ అది ఎప్పటి మాట, 14 మాట, ఇవాళ 25. దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలలో సంఖ్య కనీసం 40 లక్షలు పెరగాలి. కానీ రేవంత్ రెడ్డి పాపం బీసీలను సగానికి సగం భూమిలో పాతేసి బీసీల యొక్క సంఖ్య అంత లేదు, 46% మాత్రమే ఉందని ఆయన ప్రకటించడం జరిగింది. ఇది ఘోరమైన తప్పిదంగా నేను భావిస్తున్నా. తర్వాత మంత్రివర్గ ఉపసంఘానికి ఒక నివేదిక అందించారు. ఏంటంటే రాష్ట్రంలో 3,70,00,000 మంది బీసీలు ఉన్నారు అని. ఇది గత 2-3 సంవత్సరాల నుంచి ఇదే సంఖ్య చెప్తున్నారు. 3,70,00,000 మంది అంటే దాదాపు 52%కు లెక్కేసారు. మరి 52 ఉంది, గవర్నమెంట్ లెక్క ఇచ్చింది 3,70,00,000 అని. మరి ఇవాళ తక్కువ ఎందుకు అయ్యిండ్రు? వాళ్ళు ఎక్కడ పోయారు బీసీలు? ముస్లింల సంఖ్య అంతగానో ఎట్లా పెరిగిపోయింది ఇవాళ? ఇది బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తరఫున మేము ప్రభుత్వాన్ని దీని విషయంలో క్లారిటీ ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఇవాళ కులగణన పేరు మీద ఏమన్నా గ్రామాలకు వెళ్ళి మీరు సర్వే చేసిండ్రా? ఇళ్ళకి వెళ్ళి సర్వే చేసిండ్రా? అంతెందుకు, నేను ఒక సంఘం యొక్క అధ్యక్షుడిని, మా ఇంటికే రాలేదు ఎవడు సర్వే చేయడానికి, మా బస్తీలకే రాలేదు. కేవలం డోర్లకు పోస్టర్లు అతికేసిండ్రు, వెళ్ళిపోయారు కులగణన చేసినట్టు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ కులగణన కానీ బీసీ జనాభా లెక్క తీయడం కానీ అన్ని బూటకపు చర్యలు. బీసీలను రాజ్యాధికారానికి దూరంగా ఉంచడానికి చేసే ప్రయత్నం ఇది, కుటిల ప్రయత్నం ఇది. అన్ని సంఘాలు, బీసీ సంఘాలు ఏకమై ఒక జాగ్గా ఏర్పడి పోరాటం చేయాలి. తెలంగాణ పోరాటం ఏ విధంగా అయితే చేసి తెలంగాణను సాధించుకోగలిగినమో ఆ విధంగా బీసీలకు కూడా ఒక సంగ్రామం అవసరం. బీసీలందరూ కూడా ఏకం కావాలి. బీసీలందరూ కూడా ప్రభుత్వం యొక్క చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలి. అంతేగాని ఇవాళ చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఏ బీసీ సంఘ నాయకులు కూడా వాళ్లకు ఇంత తప్పిదాలు జరుగుతున్నాయి, పేపర్లో ఇంత ఘోరాలు జరుగుతున్నాయి అని పేపర్లో వచ్చినప్పటికీ కూడా వాళ్ళు నోరు మెదపడం లేదు. ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఒక యాక్షన్ ప్లాన్ అనేది లేదు. కాబట్టి అన్ని బీసీ సంఘాలు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీలను అభివృద్ధి పథంలో నడిపించాలన్న సదుద్దేశం ఉంటే మాత్రం అన్ని కలిసికట్టుగా
ఒక్క యూనిటీగా ఏర్పడి ప్రభుత్వం మీద ఒక యుద్ధం ప్రకటించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఈరోజు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ స్టేట్ ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో బీసీ సమస్యలపైన మరియు బీసీ పైన రాష్ట్ర ప్రభుత్వం బీసీల అణిచివేత చర్యలపైన ఖండిస్తూ శ్రీ పత్రికా సమావేశం జరపబడింది. అలాగే ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర అధ్యక్షులు కాటం నరసింహ యాదవ్ గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పిఎన్ చారి గారు మరియు సెక్రటరీ అయిన బలిజే రమేష్ గారు మరియు సోషల్ మీడియా అయినటువంటి శ్రీ శ్రీనివాసచారి గారు, హైదరాబాద్ జిల్లా యొక్క అధ్యక్షులు ఏ వెంకటేష్ గౌడ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాములు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన రేణుక గారు, పూలే ఉత్సవాల కమిటీ యొక్క కో కన్వీనర్ మాలతి గారు పాల్గొనడం జరిగింది.